నమస్కారాలు. రాబోయేది మన ప్రభుత్వమే అనేటువంటిది మరి కేవలం 100 రోజుల్లోనే చెప్తున్నామంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం పనితీరు, కూటమి యొక్క ప్రజా వ్యతిరేకత ఏ విధంగా ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది. బట్ ఏది ఏమైనా అధికారంలో ఉన్నప్పుడు ఒకటైతే, అధికారంలో లేనప్పుడు ప్రజా సమస్యల పట్ల పోరాటాలు చేయాలా, ప్రజల పక్షాన నిలబడాలా. ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చినప్పుడు ప్రజాపక్షాన నిలబడి ఆ హామీలు నెరవేర్చేందుకు కృషి చేయాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. దాన్ని తూచా తప్పకుండా నెరవేరుస్తున్నాం. కాబట్టే మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా విజయం సాధించగలము అనేటువంటి ఆత్మవిశ్వాసం మాకుంది. అంటే 100 రోజుల్లోనే విజయం అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఎప్పుడు 4 సంవత్సరాల 8 నెలల తర్వాత మాట ఇప్పుడు అంతే సార్. ఇప్పుడు ఎవ్రీ 5 years కి ఎలక్షన్స్ రావడం అనేటువంటిది ఆనవాయితీ. కాబట్టి దాంట్లో ఏమి ఇది లేదు. 5 years అనేటువంటిది ఎలా వస్తుందో, ఎలా గడిచిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. గతంలో ఎన్ని ప్రభుత్వాలు చూడలేదు, ఎన్ని ఎన్నికలు చూడలేదు. వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి ఇవన్నీ. కానీ మనం ఏ మేరకు ప్రజల పక్షాన్ని నిలబడ్డాం అనేటువంటిది కొలమానం ఉంటుంది రాజకీయ పార్టీలకి. దానికి అనుగుణంగానే మేము ఈ వ్యాఖ్య అనేటువంటిది గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్గం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. సో అందులో తప్పు పట్టాల్సింది ఏం లేదు. ఎవరికైనా ఉంటుంది, ఏ పార్టీకి, మాకే కాదు, ఏ పార్టీ గతంలో కూటమి కూడా అంతే మాట్లాడుతుంది. మేము అధికారంలోకి వస్తాం, మేము అధికారంలోకి సహజంగా వస్తుంది. కాకపోతే ఇక్కడ ప్రత్యేకంగా అనేటువంటి అంశం ఏంటంటే, ఈ హామీలు ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 నెరవేర్చడంలో వారికి వెనకబడిపోయినటువంటి పరిస్థితుల్లో, లేదా కొన్ని సందర్భాలు అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక సందర్భాల్లో చూస్తే మరి ఇప్పుడు మొన్నటి వరకు అధికారంలోకి రానప్పుడు ఇదే కూటమి లేదా పవన్ కళ్యాణ్ గారు 32,000 మంది మహిళలు మిస్ అయ్యారు అనేటువంటి మాట పదే మాట్లాడారు. నాకు రిపోర్ట్ వచ్చింది కేంద్రం నుంచి, ఇంటెలిజెన్స్ చెవిలో చెప్పారు నాకు, ఏదో జరిగింది అన్నారు. ఏమైంది? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 32,000 మందిలో ఎన్ని వేల మందిని వెనక్కి తీసుకొచ్చారు? ఎంతమంది మీద సెర్చ్ జరుగుతూ ఉంది, ఎక్కడున్నారు? రాజశేఖర్ గారు వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, మాజీ మంత్రుల దగ్గర నుంచి చాలా మంది టార్గెట్ పవన్ కళ్యాణ్ గారేనా, టీడీపీ చంద్రబాబు నాయుడు గారా? ఖచ్చితంగా టీడీపీ ఏంటి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాట చెప్తున్నా నేను, అంతే. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాట చెప్పేది అది వేరే విషయం. బట్ పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి లడ్డు వివాదానికి సంబంధించి ఆజ్యం పోశారు, అందులో ఏదో కలిసిపోయిందని. దాన్ని మోసుకెళ్లేటువంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. దాని గురించి పదే మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయనే ధర్మ సంరక్షణను, లేకపోతే సనాతన ధర్మాన్ని, నేనే సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాను, లేకపోతే పోషిస్తున్నాను, లేకపోతే రక్షకుడు నిలబడ్డాను అని ఆయన కొత్త నినాదం, అంటే కొత్త వేషం, కొత్త డ్రెస్సులు, కొత్త అవతారం ఎత్తి కొత్త దేవుడిలాగా మరి ఆయన వ్యవహార శైలి చూస్తూ ఉంటే మరి అలా నడుస్తూ ఉంది. కానీ తీరా చూస్తే మరి ఏమైంది? సుప్రీంకోర్టులో నుంచి మరి సాక్ష్యాధారాలు అడుగుతుంటే మరి వీళ్ళు పెట్టినటువంటి అతిపెద్ద లాయర్, దేశవ్యాప్తంగా పేరున్నటువంటి లోద్రా గారు లాంటి వాళ్ళు కూడా మరి ఎందుకు సమాధానాలు చెప్పలేక నీళ్లు నమ్ముతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సుప్రీంకోర్టులో. కాబట్టి ఇలాంటివన్నీ ఏంటంటే, ఒక ఆరోపణ చేయబోయే ముందు అన్ని కూలంకుషంగా ఆలోచించి ఈ ఆరోపణ వల్ల లేదా ఈ మాటల వల్ల సమాజానికి ఏమన్నా నష్టం జరుగుతుందా అనేటువంటిది కనీస ధర్మంగా ఆలోచించాల్సిన అవసరం అందరికీ ఉంటుంది. అది మీరు ఒక్కసారి సుప్రీంకోర్టు మాట్లాడిన మాటలు మరి చంద్రబాబు నాయుడు గారినే మాట్లాడింది. మీరు అలా మాట్లాడబోయే ముందు మీరు పూర్తి వివరాలతో, సాక్ష్యాధారాలతో మాట్లాడారా? ఒకవేళ మీరు మాట్లాడినటువంటి సాక్ష్యాధారాలు దానికి ఏదైనా ఉంటే చూపించండి అని మాట్లాడతాం. మరి దానికి ఆన్సర్ లేదు.
ఓకే. కాబట్టి ప్రజల్లో ఒక అన్రెస్ట్ క్రియేట్ అవుతా ఉంది. దీనివల్ల సమాజంలో అశాంతి క్రియేట్ అవటం వల్ల మనగూరేది ఏముందండి? ప్రజల్లో కులాల మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం, మరి మంట పెట్టేటువంటి ప్రయత్నం, ఆ మంట చలిగాగుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ అంశాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉంటే సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదా చంద్రబాబు నాయుడు గారికి సూటిగా ప్రశ్నల వర్షం కురిపించింది. దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో వేసినటువంటి సిట్ను కూడా రద్దు చేసి మరి తిరిగి మరి వాళ్ళు మరి కొత్తగా సిట్ అనేటువంటిది వేయడం జరిగింది. మరి సిబిఐ తోటి జాయింట్ గా ఆంధ్రప్రదేశ్ పోలీస్ తోటి వీళ్ళంతా కలిపి జాయింట్ గా వేయడం జరిగింది. అంటే దాన్ని బట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వేసినటువంటి సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేటువంటి ఆలోచనతోనే సుప్రీంకోర్టు ఈరోజు ఆ డెసిషన్ తీసుకుంది. మేమైతే మరికొందరు కోరిక మేరకు దాని మీద మరి సుప్రీంకోర్టు పరిధిలో లేదా సిబిఐ పరిధిలో తీసుకొని విచారణలు జరుగుతూ ఉన్నాయి. మాకొకటే మేము కోరుకునేది, తప్పు ఎవరైనా చేయనియండి, తప్పు చేసినటువంటి వాళ్ళు బయటికి రావాలా, వాళ్ళు శిక్షింపబడాలా, అందులో సందేహమే లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ నేను మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి ఈ అంశాన్ని చిన్నదిగా తీసుకొని ఒక సిట్టేసి రాష్ట్ర అంశంలో అలాగా దీన్ని ట్రీట్ చేసి ఇక్కడికి ఎవరో ఒకళ్ళు ఎత్తుని రుద్దేసి ఇది అకౌంట్ క్లోజ్ చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసింది. సుప్రీంకోర్టు దాన్ని అడ్డుకొని మరి వేరే విధమైనటువంటి విచారణలు అనేటువంటిది చేయాలని ఆదేశించడం జరిగింది. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్న వర్మ గారు, సమాజంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ అంశం గురించి మరి తెలిసి తెలియకుండా ఎవరైనా సరే ఎంత తక్కువ మాట్లాడితే అంత సమాజానికి శ్రేయస్కరం, వాళ్ళకి శ్రేయస్కరం. దేవుడి ఆగ్రహానికి గురి కావాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. రాజకీయాలకి మరి ఈ లడ్డు వివాదాన్ని రాజకీయాలకి వినియోగించుకుంటున్నారు అని సుప్రీంకోర్టు కూడా మరి ముట్టికాయలు వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనీసం దేవుడినన్నా వదిలిపెట్టండి రాజకీయాల్లో అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అనేక అంశాలు ఒకటి కాదు, మీరు చూసే ఉంటారు, నేను అంశాల జోలికి వెళ్ళట్లా, ఎన్నో అంశాలని మరి సుప్రీంకోర్టు సంధించింది. చెప్పలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఈరోజు ఉందని తెలియజేస్తా ఉన్నా. ఓకే రాజశేఖర్ గారు. కీర్తన గారు, కీర్తన గారు వినిపిస్తుందా? హలో వర్మ గారు. సార్ నమస్తే, చెప్పండి. ఓకే. వర్మ గారు, వచ్చేది మన ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేస్తున్నారు. అసలు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్కి ఏం తెలుసు, ఏదో మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడే పరిస్థితి. సార్ ఓకే, నేను మళ్ళీ తీసుకుంటాను మిమ్మల్ని. కీర్తన గారు రెస్పాండ్ అవ్వండి. వర్మ గారు మీరు ఏదో ప్లేస్ లో ఆగండి, నేను తీసుకుంటాను. ఈ లోపు కీర్తన గారు రెస్పాండ్ అవుతారు. నమస్తే వర్మ గారు. నమస్తే కీర్తన గారు రెస్పాండ్. వాయిస్ మ్యూట్ లో పెట్టుకోరా వర్మ గారు? వర్మ గారు మీ వాయిస్ మ్యూట్ లో పెట్టాలండి. వర్మ గారు మీ వాయిస్ మ్యూట్ లో పెట్టాలి. పెద్దలకి అలాగే 99 వీక్షకులకు నమస్కారము. సార్, గత కొన్ని రోజుల్లో మీరు చూస్తున్నారు లడ్డు ఇష్యూ అనేది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎంత కుదిపేస్తున్న అంశము. ఇక్కడ తప్పు ఎవరైనా చేసినా పక్కన పెడదాం సార్, కానీ ఇది గురించి చింతిస్తూ ఒక్క బాధన్నా ఈ వైసీపీ కార్యవర్గంలో ఉందా సార్? మీరు గమనించారా? కనీసం ఒక నమ్మకాన్ని కోల్పోయే విధంగా ఒక ధార్మిక సంస్థలో అందరం ఎంతో గౌరవించే స్వామివారి ప్రసాదం కల్తీ అయ్యింది. సో అది ఎవరైనా చేసి ఉండొచ్చు గాక, కానీ ఇది కల్తీ అయ్యింది అన్న ఆవేదన కానీ బాధ కానీ సదరు వైసీపీ కార్యవర్గంలో కానీ గత ప్రభుత్వపు సీఎంలో కానీ గత ప్రభుత్వ పెద్దల్లో కానీ ఉందా? ఇప్పటికి కూడా రాంగ్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తూ పర్సనల్ గా టార్గెట్ చేస్తూ రాజకీయ కోణంలోకి మార్చుకుపోవాలి, రాజకీయ కోణంలో తీసుకుపోవాలంటున్నారు. కానీ ఎవరు తప్పు చేసినా శిక్షలు వేయాల్సిందే అనే మాట లేదు. గత పాలకమణిలో ఉన్న చైర్మన్లు కూడా రోజుకొక మాట మారుస్తూ పోతున్నారు. ఎస్పెషల్లీ ఆయన ధర్మారెడ్డి గారు అయితే కనపడటం లేదు. ఇది అంతు చిక్కని క్వశ్చన్. ఎందుకు మరి వైసీపీ వర్గానికి తెలియాలి. ధర్మారెడ్డి గారు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే ఎందుకు ఆయన రావట్లేదు? ఎక్కడికి వెళ్ళాడు? పర్సనల్ టార్గెట్ చేస్తూ ఎందుకు మాట్లాడుతున్నారు? గత ప్రభుత్వంలో ఉన్న పాలక మండలి చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?
అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కోర్టులో ఉన్న అంశాన్ని వీళ్ళే ఎలా మొట్టికాయలేసింది అని చెప్తారు. 32 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ తీసుకొని తిరుగుతున్నాడు. అలా ఆయన కూడా అది నిరూపణ కాకుండా మేము కూడా ఆయన 32 కేసుల్లో దోషిని చెప్పి ప్రకటించమంటారా? కోర్టులో కేసు జరుగుతోంది, మా ఎవిడెన్స్ మేము ఇస్తున్నాము, మీ ఎవిడెన్స్ మీరు పెడుతున్నారు, ఇంకా జడ్జిమెంట్ రాలేదు కదా. మీరు ఎలా దాన్ని ఒక తాకు తట్టి మొట్టికాలేసిందని అంటారు ఐసీపీ అధికార ప్రతినిధి గారు? అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యవర్గాన్ని చెప్పుకుంటున్నారంట. మీకు బాగా గుర్తుకుందా వర్మ గారు? గతంలో కూడా చెప్పాడు సింహం సింగిల్ గా వస్తుంది, వై నాట్ 175 అన్నాడు. 151 సీట్ల మీద మొట్టికాయ కొడితే 11 సీట్లకు పడ్డాడు. 151 సీట్ల పైన మొట్టికాయ కొడితే ప్రజలు 11 సీట్ల మీద పడ్డారు సార్. ఇప్పుడు కనుక ఇలాంటి బడాయి మాటలు మాట్లాడితే చివరకు మిగిలేది ఒకటే మిగులుతుంది. 11లో ఒకటే మిగులుతుంది సార్. ఆ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకు ఆయన కాదండి, మీరు జ్యోతిష్కం చెప్పొచ్చు కానీ ఆ ఒకటి కూడా ఎందుకు వదలడం, అది కూడా మీరే తీసుకోండి. పార్టీ నేను జ్యోతిష్యం చెప్పలేదు, మీరు ఇదే డిబేట్ మళ్ళీ రీకాల్ చేసి చూసుకోండి. వై నాట్ 175 సార్? 175 అది కాదంటే లేదు, మనం చాలా డిబేట్లు చేసాం. 11 నుంచి 1 అంటున్నారు కదా, అది జ్యోతిష్యమే కదా. ఓకే సార్, వై నాట్ 175 అనే రోజు మనం అడిగాం, అది ఎట్లా పాసిబుల్ అవుతుందంటే ఎందుకు అవ్వదు? ప్రజలు మా పక్కన ఉన్నాడు, ఖచ్చితంగా అవుతుంది, మేము చేసి చూపిస్తాం అన్నారు. చివరాఖరికి ఏమైంది సార్? ఏమైంది? వై నాట్ 175 కాస్త 11 కుదించుకున్నారు. ఓకే, వాళ్ళు 11 కుదించుకున్నా జగన్మోహన్ కాదు. కీర్తన గారు ఇప్పుడు జరుగుతున్న ప్రచారం అది ఎవరు చేస్తున్నారో కానీ సోషల్ మీడియాలో కానీ వేరే మీడియాలో కానీ వచ్చే అంశాలు ఏంటంటే చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారికి 4 సంవత్సరాల్లో వచ్చిన బ్యాడ్ అంతా మీకు 100 రోజుల్లోనే వచ్చేసింది అంటున్నారు. ఏది నిద్రలోనా పగటి కళలు కంటున్నారా సార్? దయచేసి పగటి కళలు కనకుండా నిద్ర మొహం మీద నీళ్లు కొట్టుకొని లేచి కూర్చుంటే వాస్తవాలు కనపడతాయి. సనాతన ధర్మం కోసం మేము పడుతున్న తపన కనపడుతుంది. 100 రోజుల ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందని ప్రజల నోటి వెంట వింటున్నారు. అసలు ఎందుకు నెగిటివిటీ ఉందంటారు ప్రజల దృష్టిలో? మీరెవరైనా డిఎస్సీ వదిలారనా? మీరెవరైనా పెన్షన్ పెంచారనా? లేదు బిడ్డలు చదువులకు డబ్బులు ఇస్తున్నారనా? లేదు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయనా? బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయనా? ఏ విధంగా మన ప్రభుత్వం వెనకబడింది? లేదు మీరు చేసిన మద్యపాన నిషేధము, మీరు చెప్పిన మాటలన్నీ మీరు చేయకపోకుండా ఉండే మేము చేయబోతున్నామనా? లేకపోతే ఏ విధంగా? ఓకే ఓకే కీర్తన గారు, నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే అసలు పవన్ కళ్యాణ్ గారికి సనాతన ధర్మం కోసం ఏం తెలిసి ఆయన మాట్లాడతారు అంటున్నాడు. డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ పెట్టడానికి కూడా ఆలోచించే వ్యక్తికి అయితే బాగా తెలుసా? లేదు గుడి సెట్లు వేసేవాడికి బాగా తెలుసా? లేదు సనాతన ధర్మాన్ని గౌరవిస్తున్న నెపంతో భార్యని కూడా పట్టు వస్త్రాలు ఇప్పించడానికి తీసుకురాలేనంత అసమర్థుడిగా ఉన్న వ్యక్తికి బాగా తెలుసా? ఏం తెలుసు ఆయనకి? ఆయనకు తెలిసిందల్లా డోర్ డెలివరీ చేయించడం, చేసిన వాళ్ళకి చాలా వాళ్ళకి అప్పుడు మేము అడిగాం. ఆ క్వశ్చన్ ఎవరు అడిగారు సార్? సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారికి తెలియదని ఎవరు చెప్పారు? మేము చెప్పామా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి చెప్పండి ఆ మాట. ఎందుకన్నారు సార్ ఆ మాట అని మీరు అడగండి. సనాతన ధర్మం గురించి గౌరవించే వ్యక్తి అయితే అమ్మా భారతి గారు మీరు రావాలి. ఉన్నాడు సార్, మీ టైం నేను మాట్లాడలేదు. సనాతన ధర్మం గురించి గౌరవించే వ్యక్తి అయితే మా భారతి గారు మీరు రావాలి. స్వామి వారికి చేసే సేవల్లో సతీ సమేతంగా మనం చెయ్యాలి, పట్టు వస్త్రాలు సమర్పించాలి. ఇది సనాతన ధర్మాన్ని మనం గౌరవిస్తున్న ఒక సీఎం గా నేను చేయాల్సిన వ్యక్తిని, నాకు అన్ని ధర్మాలు ఒక్కటే అని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైఫ్ ని కన్విన్స్ చేయాలి. ఓకే ఓకే ఒక సీఎం కి కులాలతో కీర్తన గారు ఒక్క నిమిషం రాజశేఖర్ గారు ఏంటి సింపుల్ గా స్ట్రైట్ గా ముందుగా నేను వారికి చెప్తున్నా కొద్దిగా మర్యాదగా మాట్లాడటం అలవాటు చేసుకుంటే మంచిది. మాట్లాడాలా అది అలవాటు చేసుకోండి, మీకే మంచిది. ఎప్పటికైనా మీకు మంచిది అలవాటు చేసుకోండి. అనలేదు అనగా మళ్ళీ రికార్డ్ చేసి చూపించండి సార్ ఏం మాట్లాడారా. మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి. మీరు కొత్తగా గమనించండి, రీకాల్ చేయండి. నేను సనాతన ధర్మం అని వర్మ గారు సనాతన ధర్మం అని మాట్లాడుతున్నారు. నిజంగానే సనాతన ధర్మం గురించి వీళ్ళకి ఏం తెలుసండి? సనాతన ధర్మంలో ఏముంది అసలుకి? సనాతన ధర్మాన్ని భారత సమాజం బహిష్కరించింది. ఎందుకు బహిష్కరించింది? దానిలో ఉన్నటువంటి అంశాలు మహిళలు హక్కులు కాల రాస్తున్నటువంటి పరిస్థితులు,
లేదా దళితులని ఏ విధమైనటువంటి మరి ట్రీట్మెంట్ అనేటువంటిది అందులో ఉందో, ఏదైతే దళితుల్ని మరి దేవాలయాలకు రాకుండా బహిష్కరిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో, సనాతన ధర్మాన్ని పాటిస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. సనాతన ధర్మం గురించి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఒక్క నిమిషం వర్మ గారు. వర్మ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నట్టున్నది, ఒకసారి చెక్ చేయండి. ఓకే నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. వచ్చేది మన ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా వాళ్ళ క్యాడర్కి అందరికీ కూడా చెప్తున్నారు, చాలా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఏంటి ఆ కాన్ఫిడెన్స్? ఏమండి, యుద్ధంలో ఎలా ఉంటుందంటే ఆఖరి సైనికుడు చచ్చిపోయే వరకు మనమే గెలుస్తున్నాం అంటారు. వచ్చేది మన ప్రభుత్వం అనకపోతే ఒక్కడున్నాడు. అంచేత ఆయన అలా చెప్పుకుంటున్నారు. రెండవది, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పవలసింది ఏంటంటే, ఏపీ డైరీ సప్లై చేసిన నెయ్యి అసలు ఆ డైరీ కెపాసిటీ ఏంటి, టర్న్ ఓవర్ ఏంటి, ప్రొడక్షన్ కెపాసిటీ ఏంటి, ఎంత క్వాంటిటీ వస్తుంది, అసలు ఆ డైరీకి రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది అన్న ఆలోచన చేయవలసిన బాధ్యత అప్పుడున్న ఈఓ గారు, అధికారులు, మంత్రి, ముఖ్యమంత్రి, ట్రస్ట్ బోర్డుది. ఇవేమీ చూడకుండా ఈవేళ నేను నెయ్యి టెండర్ వేసేస్తానని నాకు 20,000 టన్నులు ఇచ్చేస్తారా ఆర్డర్? అసలు అతను ఇదివరకు ఎవరికైనా దేవాలయాలకు సప్లై చేశాడా? ఏ విధానం ఉంది? దాని అప్రూవల్స్ ఏమున్నాయి, ఐఎస్ఓ ఉందా, ఏముందని ఇవన్నీ ఏమీ చెక్ చేయకుండా ఇచ్చేసి ఈవేళ వాళ్ళ కెపాసిటీ లేదు. వాడు ఎక్కడో ఒరిస్సా నుంచి, రాజస్థాన్ నుంచి ఎక్కడెక్కడ లోకల్గా ఈ లారీలు మార్చి ఆ లారీలు మార్చి పట్టుకొస్తున్నాడు. ఇది కోర్టులో ఉంది కాబట్టి ఇంకా డెప్త్గా వెళ్ళవలసిన పని లేదు. ఏదో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేశారన్నారు ఆయన అధికార ప్రతినిధి గారు. నేను అడుగుతున్నానండి, కోర్టులో ఇద్దరిని ప్రశ్నలు వేస్తారు, అదే జడ్జి గారి డ్యూటీ. దానివల్ల నిజాలు ఏమున్నాయి చూడడానికి ఇంకా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, రిపోర్ట్స్ ఆల్రెడీ వచ్చి ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ చేస్తారు. సిట్ వేస్తే తప్పేంటి? సుప్రీంకోర్టు అందులో తప్పే ఉంది? మేము మీ గవర్నమెంట్లో కాదు కదా, ఎవరేసినా రెడీ అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ అలా పవన్ కళ్యాణ్ గారండి, ఎవరన్నా ఇచ్చు. రాష్ట్రంలో ఇద్దరు సభ్యులను కూడా తీసేసి సిబిఐ వాళ్ళని వేసుకోవచ్చు. ఎవరొద్దన్నారు? ఎప్పుడైతే నిజాయితీగా పనిచేసి ప్రభుత్వం, నిజాయితీగా పనిచేసి కూటమిలో నాయకులు ఉన్నప్పుడు ఇటువంటి వాటికి భయపడరు ఎవరన్నా. అంటే మీరు అశ్రద్ధ వహించారు తిరుపతి దేవస్థానం మీద, శ్రద్ధ తీసుకోలేదు. ఏ సప్లై వస్తే ఎలా పోద్దని శ్రద్ధ తీసుకోలేదు. ఇప్పుడు చూడండి, వేళ లడ్డు తిని చూడండి ఏ క్వాలిటీలో ఉందో, వెళ్ళి భోజనం చేసి చూడండి ఏ క్వాలిటీలో ఉందో చూడండి, భక్తులు ఏ విధంగా వెళ్తున్నారో చూడండి, సామాన్య భక్తులు. అదే సనాతన ధర్మం అంటున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి. అసలు సనాతన ధర్మం అన్నది వాళ్ళ ప్రశ్న. ఏమండి, సనాతన ధర్మం ఏం తెలుసు పవన్ కళ్యాణ్ గారికి? ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే ఆయన తెలిసేమో చెప్పమానండి, జగన్మోహన్ రెడ్డి తెలిసేమో చెప్పమానండి, నేర్చుకుంటాం. నేననేది ఏంటంటే, ఆయన ఒక సనాతన ధర్మం అన్నది హిందూయిజంలో ఒక పార్ట్. దానికి పీఠాధిపతులు ఉన్నారు, అందరూ ఉన్నారు, అన్ని రకాలుగా ఈ భారతదేశంలో నడుస్తుందంటే ఈరోజు ఆయన జ్ఞాపకం చేశారు. ఆ ధర్మాన్ని పాటించండి అని చెప్తున్నారు, అంతేగాని క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ వ్యతిరేకంగా ఏం మాట్లాడట్లేదు పవన్ కళ్యాణ్. అన్ని వర్గాల యొక్క చర్చిలు అవనండి, మసీదులు అవనండి, దేవాలయాలు అవనండి, అన్నిటిలోనే అవినీతి జరగకుండా అన్ని చక్కగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఒక విధమైన ఒక ట్రస్ట్ లాంటి ఏదో ఒక చట్టం తీసుకురావాలని ఒక ఆలోచన ఆయన ఉన్నారు. తప్పేంటిది? ఈవేళ లడ్డు దొరికితే లడ్డూలో కల్తీ జరిగింది ఎక్కడ చెప్పకూడదు అంటున్నారు, ఈయన సీక్రెట్ అంటున్నారు. మరి సీక్రెట్ గానే మెయింటైన్ చేశారు మీ గవర్నమెంట్ లో. ఇది ప్రజలకు తెలియాలి. ప్రజాప్రభుత్వం ఇది వరకు ప్రభుత్వం ఏం చేసినాయో తెలియాలి. ఓకే, ఇప్పుడు దాన్ని ఏ విధంగా అరికడుతున్నాం అన్నది ప్రజలకు కూడా చెప్పాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో చెప్పారు, రేపు ఇప్పుడున్న విధానాలు ఏవైతే తప్పొచ్చినాయో ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ల్యాబొరేటరీస్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఇవి తీసుకొస్తున్నాం, అన్ని కూడా అనుసంధానం చేస్తాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు ఇది? మీ ప్రభుత్వంలో మీరు ఫెయిల్ అయ్యారు. ఒక పవిత్రమైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ యొక్క ప్రసాదం అంటే ఎవరన్నా తిరుపతి వెళ్తే ప్రసాదం ఎందుకు ఇవ్వలేదురా అని చెప్పి దెబ్బలాడతాం మన వాళ్ళతో.
అటువంటి దాంట్లో ఇవి ఏమేమి జరిగినాయో అవన్నీ బయటికి తీస్తున్నారు. తొందర ఎందుకు? అప్పుడే మీకు 10 రోజులు అన్నీ వస్తాయి. సిట్ వేశారు, బ్రహ్మాండంగా ఎంక్వైరీ జరుగుద్ది. సుప్రీంకోర్టుకి వెళ్ళడం చాలా మంచిది, సరైన పనిష్మెంట్ దొరుకుద్ది మీ అందరికీ. చేత సుప్రీంకోర్టులో ప్రశ్నలు వేస్తారు. జడ్జి గారి యొక్క ఉద్దేశం ప్రశ్నలు వేసి ఆన్సర్లు రాబడతారు. ఒక ప్రశ్న ఏదో ప్రశ్న వేస్తే ఆ ప్రశ్న వేసారు మిమ్మల్ని అనడానికి మీరు నేను జడ్జి కాదు కదా. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం దేవాలయాలను రక్షించడానికి ఏదైతే దేవాలయాలన్నింటి మీద అశ్రద్ధ చేసి, ముఖ్యంగా కొద్దిగా తొందరపడకండి, మీరు చెప్పింది 2 చెవులు పెట్టినాం. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ, హిందూ దేవాలయాలు కానీ, అలాగే క్రిస్టియన్ చర్చెస్ కానీ, అలాగే మసీదులు కానీ, వీటన్నిటికీ గౌరవం ఉండాలి. ఎవరి యొక్క ఎక్కడ సంప్రదాయాలు ఉన్నాయో ఆ సంప్రదాయాలను గౌరవించాలి. సనాతన ధర్మం అంటే దేవుణ్ణి ఎలా పూజించాలి, ఏ సభ్యత్వం మనం నడుచుకోవాలి, ఏ విధమైన సంప్రదాయం, ఏ విధమైన కట్టుబొట్టు ఉండాలి, ఇవన్నీ కూడా ప్రతి ఈ క్రిస్టియన్స్ కావనండి, ముస్లిమ్స్ కావనండి, మసీదులు కావనండి, చర్చిలు కావనండి, అలాగే హిందూ దేవాలయాలు కావనండి, ప్రతి దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టాన్ని జ్ఞాపకం చేశారు పవన్ కళ్యాణ్ గారు. దానికి భుజాలు తడుపుకోవడం ఎందుకు? మీరు ఆ సిస్టాన్ని మర్చిపోయారు. టెంపుల్లో ఏ విధంగా ప్రవర్తించాలో మర్చిపోయారు. ఓకే, ఏ విధంగా ఉండాలో నాణ్యత మర్చిపోయారు. ఎందుకు? దానికి కారణం ఎవరో క్వాలిఫికేషన్ లేని వాళ్ళకి, ధర్మారెడ్డి లాంటి వాళ్ళకి యువకి ఇచ్చారు. అది ఏమీ తెలియదు. ధర్మారెడ్డి కాదు. చేత ఇవన్నీ జరిగి తప్పులు చంద్రబాబు నాయుడు పట్టుకుంటున్నారు. ఎందుకు? ఒక సప్లైర్ ఇస్తున్నారు. ఎందుకు ఇచ్చారు? ఆ టర్న్ ఓవర్ కెపాసిటీ ఎంత, ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత, ఇంతేగా 6,000 టన్నుల కెపాసిటీ ఉంటే ఏ విధంగా ఇచ్చారు ఆర్డర్, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు, ఇవన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఒక దారం పట్టుకుని నడుస్తుంటే ఎదరికి అన్ని బయటకు వస్తాయి. ఏంటి ఈవేళ ప్రజారంజనగా జరుగుతుంది పరిపాలన? ఏంటి సార్ 100 రోజుల్లోనే ఆయన 4 సంవత్సరాల్లో నెగిటివ్ వస్తే మీకు 100 రోజుల్లోనే వచ్చిందని కదా ప్రచారం జరుగుతుంది. లేదండి, 100 రోజుల్లోనే మీకు పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూసి భయపడుతున్నారు. 4 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్ వచ్చిందట, మీకు 100 రోజుల పాలనలో నెగిటివ్ వచ్చిందని జరుగుతున్న ప్రచారం. మాకు నెగిటివ్ రాలేదు. ఆయనకి అర్థం అట్లా. ఆయన నెగిటివ్ ప్రజలకు చూపిస్తూ దాన్ని పాజిటివ్ గా ప్రజలకు చేస్తే వెళ్తుంది ప్రభుత్వం. మా నెగిటివ్ కాదు. ఆయన చేసిన నెగిటివ్ పనులన్నీ కూడా ఈ విధంగా జరిగినాయి అని చెప్పి ప్రక్షాళన చేసుకుంటూ అధికారులతో మీటింగ్లు వేసుకుంటూ ఆ ప్రక్షాళన మళ్ళీ అటువంటి నెగిటివ్ జరగకుండా ప్రజలకు పాజిటివ్ గా అన్ని రకాల సదుపాయాలతో సంప్రదాయాలతో ఉండాలనే లక్ష్యంతో పని చేసుకుంటూ వెళ్తుంది ప్రభుత్వం. ఏదో ఒక తప్పు చేస్తే ఒక డిపార్ట్మెంట్ లో వెంటనే ప్రభుత్వం వేరే పనికి వెళ్ళిపోవచ్చు. ప్రతి చోట ఎక్కడికెక్కడ నిధులు ఎక్కడ పోయినాయో తెలియదు. ఒక లెక్క లేదు, ఒక పత్రం లేదు, ఒక కాగితం లేదు, ఒక కలం లేదు. ఎక్కడికెక్కడ ఆఫీసుల్లోనో ఫైళ్ళు అంటించేస్తారు, ఐజీలు ఫైళ్ళు అంటించేస్తారు, ఐఏఎస్ల ఫైళ్ళు అంటించేస్తారు. ఇవన్నీ ఇప్పుడు చూశారు కదా, 3 ఐపీఎస్లు ఏం పని చేయించాడు జగన్మోహన్ రెడ్డి. ఐపీఎస్ ఏం వర్క్ చేయాలి, లా అండ్ ఆర్డర్ని చూడాలి, ఆడపిల్లని తీసుకురావడానికి పంపించాడు. ఇవన్నీ విషయాలన్నీ అంటే ఒక తప్పు చేస్తే పర్వాలేదు, కొంత టైంలో మనం సర్దుకుంటాం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోని ప్రతి ఒక్క సెక్షన్లోని అవినీతి కనపడని ఏదైతే ఉందో లెక్కలు ఇవన్నీ ప్రతిదానికి చూపిస్తా ఉన్నారు. ఎక్కడుంది నీకు? ఎక్కడ లేదు కరెక్ట్ గా. చేత ఏది ఏమైనా సనాతన ధర్మం అన్నది హిందువులకు ఉంది, అలాగే క్రిస్టియన్స్ కి ఒక బైబిల్ ఉంది, దాంట్లో పద్ధతి ఉంది, అలాగే ఖురాన్ ఉంది, అలాగే భగవద్గీత ఉంది. దాన్ని చూసి నడుచుకోమని పెద్దలు చెప్తారు ప్రతి ఒక్కరికి. చెప్పట్లేదు పవన్ కళ్యాణ్. ఒక్క నిమిషం వర్మ గారు, బాలకోటి గారు వర్మ గారు ఒక్క నిమిషం ఇస్తాం. మాట్లాడండి వెంకటేశ్వర గారు, రాజశేఖర్ గారు మాట్లాడండి. వర్మ గారు, ఇప్పుడు నేను ఇప్పటివరకు అంటే మన వర్మ గారు మాట్లాడినటువంటి మాటల్లో సనాతన ధర్మం గురించే కొన్ని విషయాలు చెప్పారు. మీరు ఒకటి కుటుంబ బాలకోట గారికి కూడా తెలుసు, పెద్దోళ్ళు ఆయన కూడా సనాతన ధర్మం గురించి నేను చెప్తానే ఏముందనేటువంటిది కూడా ఇప్పుడు రాజశేఖర్ గారు నేను చెప్తానే సనాతన ధర్మం గురించి. వేరే పార్టీ గురించి ఏమంటే చెప్పండి. అదే సనాతన మీకు తెలియదు ఏమంటారు, మీకు తెలుస్తుంది సరే. కాకపోతే నేనేమంటానంటే అందులో సనాతన ధర్మంలోనే జోగిని వ్యవస్థ ఉంది. మహిళల్ని ఏ విధంగా వాడుకున్నారో
ఏ విధంగా దాన్ని ఇచ్చేసే అరేంజ్మెంట్ అది అంటే ఉంది. అలాంటి కాదండి, లేదా అనాగరికమైన ప్రతి చర్యలు దాంట్లో అని కాదు కదా వాళ్ళ ఆలోచన. భర్త చనిపోతే భార్యను తీసుకెళ్లి మంటల్లో పారాయా. ఓకే ఓకే ఇప్పుడు నేనంటే సనాతన ధర్మాన్ని విడగొట్టి దాంట్లో మంచి అంశాలను తీసుకొని చెడు అంశాలను తీసేయండి. సనాతన ధర్మాన్ని ఊరికి ఒక స్లోగన్ వేసుకొని తిరగటం అనేటువంటిదే కాదు. ఓకే ఓకే, ఒక్క నిమిషం రాజశేఖర్ గారు, బాలకోటి గారు మాట్లాడిన తర్వాత మీరు రెస్పాండ్ అయ్యింది. నాకు ఒకంత ఆశ్చర్యంగా ఉంది. ఓకే ఓకే, దేవాలయాల గురించి ఇదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, ఇదే కూటమి అధికారంలో ఉన్నప్పుడు 14 దాకా విజయవాడలో 42 దేవాలయాలను కూల్చివేత చేయడం జరిగింది. మరి అప్పుడు ఇదే బీజేపీ పార్టీ కూడా మరి ఆ మంత్రిగా ఉన్నారు ఆ టైంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో. మరి ఆ రోజు ఎలా కూల్చేస్తారు 42 దేవాలయాలను అనేటువంటి కూడా సమాధానం చెప్పాలి వర్మ గారు. వాళ్ళే అధికారంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడింది కానీ బాలకోటి గారు మాట్లాడి మళ్ళీ మీరు రెస్పాండ్ అవుతారు. వర్మ గారు నమస్తే. వర్మ గారు మీరు మ్యూట్ లో పెట్టుకోవాలని మీ వాయిస్. వర్మ గారు నమస్తే. వర్మ గారు మీ వాయిస్ మ్యూట్ లో పెట్టుకోండి. ఇద్దరు వర్మ గారికి నమస్తే. కన్ఫ్యూజన్ అలాగే అన్నీ కన్ఫ్యూజ్ కాకుండా ఒకేసారి చెప్తున్నా. రాజశేఖర్ గారు మీకు నమస్తే. జనసేన ప్రతినిధి గారు నమస్తే. అనిదా భావించమాకండి. రాజశేఖర్ గారు మాట వినండి స్పష్టంగా. వర్మ గారు చెప్పేవాడికి వినేవాడు లోకు అంట. వినేవాడు ఎప్పుడైతే లోకు అవుతుందో చెప్పేవాడు చెప్తూనే ఉంటుంటాడు. ఓ 3 మాటలు చెప్తా జగన్మోహన్ రెడ్డి గారి. వీఆర్ ది స్ట్రాంగెస్ట్ పార్టీ ఇన్ కంట్రీ. భారతదేశంలో మన పార్టీ చాలా స్ట్రాంగెస్ట్ పార్టీ. కోట్ల మంది ఓటర్లు, కోట్ల మంది అభిమానులు ఉన్నారు. వైసీపీ ఎన్ని రాష్ట్రాల్లో పోటీ చేసిందండి స్ట్రాంగెస్ట్ పార్టీ అవటానికి? ఈ 28 రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది ఎమ్మెల్యేలు నిలబెట్టిండు? మరి పక్కన తెలంగాణ నిలబెట్టిండా? ఇప్పుడు ఎంత బలం మనకి? 11 ఎమ్మెల్యే స్థానాలు కలిగి ప్రతిపక్ష హోదా కోసం హైకోర్టుకి వెళ్ళిన ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ దేశానికి స్ట్రాంగెస్ట్ పార్టీ అంటే వినేవాడు లోకం అయితే చెప్పేవాడు ఎన్నో చెప్తున్నాను అర్థమే కదా. 2 సిట్టు లేదు, బొట్టు లేదు. సిట్టు లేదు, గిట్టు లేదని చెప్తున్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు లడ్డూలో కల్తీ జరగలా. ఆయన వాదించాడు, ఆయనే ప్లేడరు, ఆయనే సుప్రీంకోర్టు జడ్జి. ఇప్పుడు సుప్రీంకోర్టు వేసిన జడ్జి తీర్పు కూడా స్వతంత్ర కమిటీ కూడా విచారణ అయిపోయింది. ఏమీ జరగలేదు అంటున్నాడు. లడ్డూలో కల్తీ జరగలేదని చెప్పే నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడిది? నువ్వేమైనా ఈవోవా, మాణిక్యాలరావు గారివా, లేదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రివా, పోనీ ఉప ముఖ్యమంత్రివా? లడ్డూలో కల్తీ జరిగిందా లేదా ఎవరు చెప్పాలి? వర్మ గారు ప్రభుత్వం చెప్పాలా, లేదా ఆఫీసర్లు చెప్పాలా, దర్యాప్తు సంస్థ చెప్పాలా, మాజీ ముఖ్యమంత్రి చెప్పాలా? ఈ రోజున కోర్టుకి ఎవరు వెళ్ళారండి? వైసీపీ పార్టీ వెళ్ళింది. స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళారు. హీ ఈజ్ వన్ ఆఫ్ ది ఎంపీ. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి గారు వెళ్ళారు. హీ ఈజ్ ఫాలోయింగ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు విచారణ చంద్రబాబు నాయుడు చేసిన విచారణ ఇంకా విచారణ జరగల. మీకు వ్యతిరేకంగా రాలా, మీరు దోషులని తేలలా. ఏం దోషులని తేలితే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇది ఏకపక్షంగా జరిగింది, ఇది తప్పు అని అనొచ్చు. ముందే మీరు వెళ్ళారు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు సిట్టిని స్వాగతించారు. మీరు మా విజయం వచ్చిందని అనుకుంటున్నారు. ఇప్పుడు దర్యాప్తుకే విజయం వస్తే ఎవరైనా సుప్రీంకోర్టు చేసే పని అది. సుప్రీంకోర్టు ప్రతి అర్జీని స్వీకరిస్తుంది, ప్రశ్నలు వేస్తుంది. ఎప్పుడు మాట్లాడారు, ఎంత కల్తీ జరిగింది, ఎలా నిర్ధారణ చేశారు అని ప్రశ్నలనే విజయాలుగా భావిస్తే ఎలా? నేను మాట చెప్తాను సార్. ఏడుకొండల స్వామికి కోపం వచ్చింది సార్. మొన్న 24 ఎన్నికలకు ముందే వచ్చింది. ఎందుకు వచ్చిందో మాకు అర్థం కాదు. ఇంకో లడ్డూ కల్తీకే వచ్చింది. ఆ ఏడుకొండల స్వామికి కోపం రావడం మూలనే 11 వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కోపం రాబోతుంది. ఈ లడ్డూ వ్యవహారంలో ఇప్పటికి కూడా వైసీపీ రాజకీయాలు మానేసి, కొరివితో తలగొక్కోవటం మానేసి, నిజాయితీగా విచారణకు సహకరించి, ఎస్ దమ్ముంటే విచారించండి, దోషులుంటే పట్టుకోండి, భగవంతుడికి అపచారం జరగకూడదు అని మాట్లాడితే, నిజానిజాలు తేలితే ఆ వైవి సుబ్బారెడ్డి వరకే బాగుంది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా బోన్లో నిలబడాల్సి వస్తుంది. మూడో మాట మాట్లాడుతున్నారు కానీ చెప్తున్నాను. ఈ సనాతన ధర్మం అనే వ్యవహారం మనం చెప్పటం కాదు సార్, వాళ్ళే చెప్తున్నారు. డాక్టర్ దామర్ల త్యాగరాజు గారు చెప్పారు, సనాతన ధర్మం అంటే ఆచార విధానం.
ఇది సర్వాంతర్యామి. వేద ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదాల నుంచి ఇది ఒక పురాతన ఆచారం. మనం ముందుకు పోతున్నావా వెనకొస్తున్నావా? సరే, నేను తప్పుపట్టలేదండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కానీ వేరే హిందూ ధర్మాన్ని కానీ. సమాజం ముందుకెళ్తుంది, వెనక్కి అయితే రాదు. నాకు తెలిసి రాజకీయాలు పక్కన పెడితే ఎవడు మళ్ళీ పాత చరిత్రకి సనాతన ధర్మంలోకి మానవాళ్ళని తీసుకెళ్ళే పరిస్థితి కానీ ఆ స్థితి కానీ ఈ దేశానికి ఈ సమాజానికి లేదు. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అనే నినాదాన్ని ఎక్కువ పాటిస్తున్నారు? ఆయన రాజకీయ నినాదం చేసుకున్నాడు. నాకు 4 రోజుల నుంచి అర్థం కావడం వల్ల ఇప్పటి వరకు మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి తాను ఒక దీక్షా కంకణగా మాట్లాడటంతో ఇప్పుడు తమిళనాడులో కేసు పెట్టారు. ఉత్తర భారతదేశం మొత్తం కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ జిందాబాద్ అంటున్నారు. హిందూ సమాజం ఆహ్వానిస్తుంది. సనాతన ధర్మానికి కట్టుబడి సమాజం ఉంది. బహుశా ఆయనకి ఒక ఆలోచన ఉండి ఆ సనాతన ధర్మానికి నేను నిలబడాలని భావించాడేమో. ఇప్పుడు స్టాలిన్ వ్యతిరేకంగా మాట్లాడినగా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా గతంలో ఒక ఏడాది క్రితం ఇదే చర్చ జరిగితే మా స్టాలిన్ తనదేస్తే ₹1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు ఏలంపాటలు జరిగినాయిగా ఉత్తర భారతదేశం నుంచి హిందూ సంఘ ప్రతినిధులు. అందుకని ఇది ఒక విధానంగా ఏదో జరుగుతుంది. కానీ లడ్డు కల్తీ వేరు, సనాతన ధర్మ సిద్ధాంతం వేరు. నచ్చిన వాళ్ళ సిద్ధాంతాన్ని ఎత్తుకోవచ్చు, ప్రజలు ఆశీర్వదిస్తారా లేదా తర్వాత అంశం. మేము మాట్లాడుతుంది లడ్డు కల్తీ, దేవాలయంలో జరిగిన అపవిత్ర కార్యక్రమాలకి ప్రక్షాళన. ఓకే, వైసీపీ ప్రభుత్వం వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ ఎక్కడికి వస్తుంది? ఎటు నుంచి వస్తుంది? ఆయన అన్న మాట ఎటు నుంచి వస్తుంది? ఎట్టొస్తుంది? ఎలా వస్తుంది? 11కి వస్తుందా? 11కి ముఖ్యమంత్రి అవుతారా వర్మ గారు? మరి జోకులేస్తారు మీరు. ఇప్పుడు 4 ఎంపీలు ఏమైపోయారు రాజ్యసభలో. సామినేని ఉదయభాను కృష్ణా జిల్లా నా పక్కనే, నా నందిగాం అసెంబ్లీ నియోజకవర్గం, నాకు చాలా పరిచితుడు సామినేని ఉదయభాను. కిలారి రోషి గారు ఎక్కడున్నారు? ఇంకా ఉండాలిగా వర్మ గారు. మొన్న వెళ్ళారు కదా. అసలు 11 మంది ఉంటారో పోతారనే పరిస్థితి ఉంటే. అందుకని ఒక విజయాన్ని గట్టిగా నిలబెట్టుకోలేకపోతే రాజకీయ కుదుపులు ఎలాగనే ఉంటాయండి. అది వైసీపీనే కాదు. ఇప్పుడు 23 వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కలత చెందాడు. కలత చెంది బాధ్యతాయుతంగా ప్రతిపక్ష పాత్ర పోషించాడు. ఇప్పుడు మాలాంటి వాళ్ళని చెప్పేది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించండి. మిమ్మల్ని ఎవరు కించపరచరు. మీరే ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్లో. 11 ఉన్నా మీరే, 3 ఉన్నా మీరే. ఎందుకంటే 3 పార్టీలు కలిపిన ప్రభుత్వం, అక్కడ ప్రతిపక్షం లేదు. కాబట్టి మీరు మాట్లాడండి. వాళ్ళు ఏమన్నా పథకాలు ఏమన్నా అమలు జరపకపోతే, సూపర్ 6 తీసుకెళ్ళకపోతే, లోపాలు చేస్తే మాట్లాడాల్సిన ధర్మం వైసీపీ పార్టీ మీద ఉంది. అలా విశ్లేషణాత్మకంగా సమర్థవంతంగా గతంలో చేసిన తప్పిదాలు ఉంటే సరిదిద్దుకొని ముందుకు పోతే ప్రజాస్వామ్యంలో కాస్త చూడటానికి ఆస్కారం ఉంటుందండి. ఒక విధంగా ఇందాక మీరు ఏదో మాట అన్నారు. ఇప్పుడు 4 సంవత్సరాల్లో వ్యతిరేకత వచ్చింది వైసీపీ పార్టీకి, మీకు 100 రోజుల్లోనే వచ్చింది అని. 4 సంవత్సరాల తర్వాత వైసీపీకి వ్యతిరేకత రావటం కాదు, 4 ఏళ్ళు వచ్చింది. ఎన్నికలు 4 తర్వాత వచ్చింది. కరోనాలో కూడా ఏమి ఇచ్చాడు? గుడ్డ పీలికలు ఇచ్చాడు. 3 రూపాయల 50 పైసలతో 3 గుడ్డ పీలికలు ఇస్తే ఆ టైలర్కి డబ్బులు ఇవ్వాల. స్టిల్ మీరు కనుక్కోండి. రాజశేఖర్ గారు నిజమా? ఏమంటే పారాసెటమాల్ టాబ్లెటే కదండి మేము వేసుకుంది. అడగండి రాజశేఖర రెడ్డి గారి ఇంటికి ఎన్ని వచ్చినాయి మాస్కులు? రాజశేఖర్ గారు వర్మ గారు చెప్పండి. ఏంటి 4 సంవత్సరాలు డే 1 నుంచి మీకు వ్యతిరేకత వచ్చిందట కదా, అందుకని 11 పరిమితం అయినాయట సార్. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఆరోపణలు ఎన్నో వస్తాయి సార్. తర్వాత ఎవరైనా అధికారం కోల్పోతారు, మళ్ళీ అధికారంలోకి వస్తారు. బాలకోట గారు కూడా ఇదే మాట్లాడుతున్నారు. ఏ పార్టీకైనా వర్తిస్తుంది. 23 ఉన్నటువంటి పార్టీ మరి ఒక్కసారిగా కూటమిలోకి వచ్చేసి 164 ఎలా రాగలిగిందండి? అంతే ఉంటుంది రాజకీయాల్లో. ప్రజలు ఇక్కడ నాయకులు కాదండి. బాలకోట గారు పాడిపోయారు, వీళ్ళిపోయారు. నాయకులు వెళ్తా ఉంటారు, వస్తూ ఉంటారండి. బట్ మీరు చూడండి, కార్యకర్తలు మాత్రం ఉండిపోతారు. అలాగా కార్యకర్తలు ఉంటారు. దాని ఉదాహరణ నిన్న ఒంగోలులో బాలినేని గారు వెళ్తారు. కానీ ఒంగోలులో నిన్న జరిగిన కార్యకర్తల మీటింగ్ వర్మ గారు మీకే వచ్చేట్టు కదా ఫీడ్బ్యాక్, ఎంత గ్రాండ్ గా జరిగిందని. సహజంగా అంతే ఉంటుంది. ఏ పార్టీ అయినా, మా పార్టీ అని కాదు,
ఏ పార్టీ అయినా ఓకే. నాయకులు వెళ్తా రాజశేఖర్ గారు, ఉంటారు, ఒక వస్తా విషయం. ఉంటారు, రాజశేఖర్ గారు. ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీలో ఉండిపోతారు సార్. ఓకే, పవన్ కళ్యాణ్ కాబట్టి గారు అధికారం అనేటువంటిది రాత్రి పగల్లాగా ఉంటుంది. పగలు వస్తుంది మళ్ళీ రాత్రి వస్తుంది. ఓకే, వినండి కాబట్టి- రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు, ఒక్క నిమిషం. ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద కేసులట? అంటే అందరికీ కేసులు ఉన్నాయి, ఆయన ఒక్కడికే లేవని ఏమైనా పెట్టిస్తున్నారా? ఎవరు సార్? పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు, ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అందరికీ కేసులు ఉన్నాయి కదా, ఆయనకి ఎందుకు ఉండకూడదని పెట్టిస్తున్నారా? కేసులే ఉందండి. వీళ్ళందరికన్నా ముందుకే పవన్ కళ్యాణ్ గారి మీద ఉండాల్సిన కేసులు ఉన్నాయి. అవన్నీ కాంప్రమైజ్ చేసుకొని రాజీలు పడ్డారు. కేసులు ఇవన్నీ సహజమైనటువంటి ప్రక్రియ సార్. ప్రజా జీవితంలో కానీ లేదా వ్యక్తిగత జీవితంలో కానీ కొన్ని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, పోతా ఉంటాయి సార్. వీటి గురించి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి ఏదో కేసు ఉన్నట్టు దానికి ఆయనకేం ఒరిగేది లేదు, పోయేది లేదు. ఏ రాజకీయ నాయకుడు కానీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి సార్. చాలా సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. ఎవరి మీద కేసులు లేవండి రాజకీయాలు ఆల్మోస్ట్ ఉంటాయి. ఉన్నా కూడా దాని గురించి ఏదో ఆక్షేపించాల్సిన, తప్పట్టాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇప్పుడు అందరు ఉన్నటువంటి కేసులన్నీ కూడా విచారణ దశలోనే. ఎవరు లేదా ఎవరికో శిక్ష పడో లేదా ఎవరిలో మనం ఆక్షేపించాల్సిన పరిస్థితులు ఎక్కడే లేవు కదా. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమున్నాయో, చంద్రబాబు నాయుడు గారు అదే ఉంటాయి, లేదా పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ మీరు అంటున్నారు కేసు పెట్టారు ముందని నాకు తెలియదు ఆ విషయం. అంటే ఓకే, అన్ని కేసులు ఒకటే. కీర్తన గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా కేసులు ఉన్నాయి. ఏముంది ఇందులో? రాజకీయ నాయకులకని అందరినీ ఒకే తాడు ముక్కలా చూసే పరిస్థితి. యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయాల్సింది ప్రజలు సార్, నేను కాదు కదా. ప్రజలకు అర్థమైంది కాబట్టి 11 సీట్లకు కుదించారు. కానీ ఇంకో మాట ఏంటంటే, రాజశేఖర్ అప్పటి నుంచి రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను సార్. రెస్పెక్ట్ అనే విషయంకి వస్తే మీరు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఎక్కడ డిబేట్ మాట్లాడండి. మీరు మాట్లాడుతున్న మాట్లాడమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లేడు ఇక్కడ డిబేట్ లో. ఇంకెవరి గురించి మాట్లాడాలి? మీరు చెప్పిన వాళ్ళ గురించి పోనీ మీరు ఎవరు చెప్పండి, వాళ్ళ పేరు వాళ్ళతో మాట్లాడదాం. ఎవరి గురించి మాట్లాడాలి? సబ్జెక్ట్ మాట్లాడండి. ఉన్నాడు సార్, మీరు మాట్లాడాలా? రెస్పెక్ట్ గురించి మీకు తెలిసి తెలియని వ్యవహారం ఏదో కొత్తగా వచ్చి ఇప్పుడు ఏదో మాట్లాడేసి మీరు ఏదో ఇది అనుకుంటే ఎలాగమ్మా? ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలందరూ వర్మ గారైనా లేకపోతే బాలపతి గారైనా ఎలా మాట్లాడుతున్నారో చూసి నేర్చుకోండి అమ్మా. ఈయన మాకు డైరెక్షన్ చేయడానికి కూర్చోబెట్టారా సార్? నాకు అర్థం కావట్లేదు. ఈయన మేమే మాట్లాడాలి డిసైడ్ చేస్తారంట. నేను ఒక మాట ఏమంటారంటే, మీరు మర్యాద గురించి మాకు చెప్పినప్పుడు ఇదే ప్యానెల్ లోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారి ఏకవచనంతో మాట్లాడే వాళ్ళకు కూడా చెప్పండి. ఇదే మాటలు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి, ఇదే మాట రోజా గారికి చెప్పండి, ఇదే మాట అంబటి గారికి చెప్పండి, ఇదే మాట మీరు అక్కడ మాట్లాడండి అమ్మా. నా దగ్గర మాట్లాడకండి. అవన్నీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడండి డిబేట్ లో. తప్పు ఎవరు మాట్లాడినా తప్పే. ఎవరు మాట్లాడినా తప్పేనమ్మా. మీరు డిబేట్ లో మాట్లాడేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళనే సంబోధించి మాట్లాడుతుంటే మాట్లాడండి. సార్, సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు సార్. దాంట్లో ఏం తప్పు కనపడుతుందో వైసీపీ కార్యవర్గానికి మాకైతే అర్థం కావట్లేదు. వన్ థింగ్ ఏంటంటే, ఒక కత్తి మనకిస్తే దాన్ని మంచిగా కూరగాయలు కట్ చేసుకోవడానికి వాడుకోవచ్చు, లేదంటే ఒక మనిషిని చంపడానికి వాడచ్చు. దాన్ని ఎలా వాడుతున్నాం, ఎలా యూజ్ చేసుకుంటున్నాం అనేది మన ఇంకిత జ్ఞానం మీద ఉంటుంది. సనాతన ధర్మం అంతా కరెక్ట్ ఉంటుంది. ఆడవాళ్ళని గుళ్ళో ప్రవేశించకూడదు, లేదా ఇంకొన్ని బాల్య వివాహాలు చేయకూడదు. ఇట్లాంటివన్నీ ఏవైతే తప్పుగా ఉంటే వాటిని మనం అవాయిడ్ చేయాలి. ఏవైతే సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడాలో ఆ అంశాలపైన మనం ఖచ్చితంగా నిలబడాలి అంటున్నాడు. ముఖ్యంగా మేమేం మాట్లాడుతున్నాం, యూనిటీ రావాలి. ఒక ఇష్యూ ఏదైనా జరిగినప్పుడు అందరూ ఒక మాట పైకి వచ్చి సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక బోర్డు ఏర్పాటు చేస్తే అందరం ఒక మాట పైన ఉంటామని తపన పడుతున్నాడు. తప్పేముంది సార్? హిందూ దైవాలయాల మీద వస్తున్న ఫండ్స్ ని ట్రస్ట్ తీసుకోకుండా ప్రభుత్వ పనులకు ఖర్చు పెడుతున్నప్పుడు వీళ్ళ నోట్ల నుంచి మాట రాదు. బ్రిడ్జ్ కట్టడానికి టీటీడీ డబ్బులు వాడినప్పుడు వీళ్ళకి బాధ రాదు. టీటీడీ డబ్బులతో కట్టే పద్మావతి నిలయాన్ని కలెక్టర్ ఆఫీస్ చేసినప్పుడు వీళ్ళకి బాధ రాదు. స్వామివారి నిధులను డైవర్ట్ చేస్తుంటే బాధ రాదు. స్వామివారిని పరిరక్షించాల్సింది అన్య మతస్థులకు అక్కడ అగ్రపీఠం వేస్తుంటే వీళ్ళకి బాధ రాదు. ఏ విధంగా బాధ రాకుండా స్వామివారి గర్భగుడిలో నుంచి బయటకు వచ్చి ఉయ్యాల ఊగే చోట జగన్ రెడ్డి లక్షగా గోవింద అంటే వీళ్ళకి బాధ రాదు. స్వామివారి కోసం చెట్టు అయిపించి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని భజన చేయించుకుంటూ పాటలు పాడుతుంటే స్వామివారి ఎదుట కూర్చొని వీళ్ళు చేసుకుంటే వీళ్ళకి బాధ రాదు. స్వామివారి పట్టు వస్త్రాలు సతీ సమేతంగా ఇవ్వాలి అన్న ఇంకిత జ్ఞానం వీళ్ళకి లేకపోతే వీళ్ళకి బాధ రాదు. సో ఈ రోజు ఆయన ముందుకు వచ్చి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటై అందరం ఒక మాట పైకి వచ్చి యూనిటీ రావాలి,
ప్రతి ఒక్కరం దీనికోసం పాటు పడాలి అంటే వీళ్ళకి తప్పెందుకు వస్తుంది? ఒకటే గుర్తు పెట్టుకోండి, కత్తిని ఒకరిని పొడచడానికి వాడచ్చు, కూరగాయలు కట్ చేసుకోవడానికి వాడచ్చు. అలాగే సనాతన ధర్మంలో మంచిగా తీసుకోవాలి. కీర్తన గారు ఏడు పవన్ కళ్యాణ్ గారి మీద కేసులను పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది ఈ రోజంతా. ఆయన మీద కేసులు పెడితే ఆయన మంచి కోసం మాట్లాడారు. ఈ రోజు మీరు ఏదైనా మీరు ఖండించాల్సి ఉంటే స్టాలిన్ గారి మాటల్ని ఆ రోజు ఖండించి ఉండాలి. ఏదైతే నేను సెక్యులరిజం ఫాలో అవుతాను, నేను అన్ని మతాన్ని సమానంగా గౌరవిస్తాననే ప్రకాష్ రాజు గారు ఇదే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద వేసిన ట్వీట్లు ఆ రోజు స్టాలిన్ గారి మీద వేసి ఉండాలి. ఒక వైరస్ అని సనాతన ధర్మాన్ని ఆయన మాట్లాడిన రోజు వీళ్ళు ఇదే ఆయనకు మాట్లాడుతుంటే అప్పుడు మనం గర్వపడి ఉంటాం సార్. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు ఆ పాటను ప్రస్తావించి ఆయన క్వశ్చన్ చేసి అడుగుతుంటే ఆయన మీద వాళ్ళు తమిళనాడులో కేసు పెడితే ఎవరికి సార్ ఫరక్ పడుతుంది? ఎవరికి బాధ? ఎవరు తప్పు సార్ అది? టు బి ఫ్రాంక్ మనం మాట్లాడితే అదే సనాతన ధర్మం ఒక వైరస్ అన్నప్పుడు ఎవరు తప్పది? మన తప్ప వాళ్ళ తప్ప? అదే ఆయన పాయింట్ అవుట్ చేసి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు తప్ప సార్? ఏంటి ప్రకాష్ రాజు గారు ఏంటి ఏదో వైర్ ఉన్నట్టుగా కంటిన్యూగా ఆయన ట్రోల్స్ చేస్తానే ఉన్నారు, ట్వీట్లు చేస్తానే ఉన్నారు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ సార్. ఒక సెక్యులరిజం నేను ఫాలో అవుతాను, నేను అన్ని మతాలకు గౌరవిస్తానని చెప్పిన ప్రకాష్ రాజు గారు అందరి పట్ల ఒకేలాగా ప్రవర్తించకుండా పవన్ కళ్యాణ్ గారి విషయంలోకి వస్తేనే ఆయన స్పందించడం ఆయన మాటకు ఎవరికి కరెక్ట్ కాదు. అంటే నేను అనేది అదేనండి, బద్రీ మీద నందాకి ఎందుకు అంత కోపం వస్తున్నదని. బద్రీ మీద నందాకి ఎందుకు వస్తుందో అది ఆయనకు తెలియాలి. అదే స్టాలిన్ గారి మీద ఎందుకు రాలేదో ఆయన చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు కోపం వస్తుందంటే ఆయన యూనిటీ తీసుకురావాలని తపన పడుతున్నాడు. ఎందుకంటే మా రథాలు తగలబడిపోయాయి, మా గుళ్ళు తగలబడిపోతున్నాయి, మా గుళ్ళ వచ్చిన నిధులు తగలబడిపోతున్నాయి, మేము బాధపడుతున్నాం. సో మా తరపున ఒక వ్యక్తి మాట్లాడుతున్నారని ఏపీ కాదు యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులందరూ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలబడుతున్నారు. సో అందరి రెస్పాన్సిబిలిటీ ఉంది సార్. ఇక్కడ మనము క్యాస్ట్ బేస్ థింకింగ్ చేయకూడదు, మతాల కమ్యూనిటీ బేస్ థింకింగ్ చేయకూడదు సార్. ఒక మాట పైకి వచ్చి యూనిటీగా ఉండాలని మాట్లాడుతున్నాం అంతే. వరం గారు సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉంది. వరం గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది. పెట్టా ఓకే అండి. సార్ ఏఆర్ డైరీకి వైష్ణవి సప్లై చేస్తుందండి తిరుపతి నుంచి. ఏమండి వీడు ఎక్కడి నుంచి కొంటున్నాడు అంటే కాన్పూర్ నుంచి బోలే బాబా దగ్గర కొంటున్నాడండి. ఒక టెండర్ ఇచ్చి కాన్పూర్ దగ్గర బోలే బాబా తీసుకొచ్చారు ఇందులోకి. ఈ విధంగా కొని ఏఆర్ డైరీ లేబుల్ తో ఇక్కడికి వస్తుంది. ఎలా కొంటున్నారు వీళ్ళు? 355 చేసి కొన్నారు బోలే బాబా దగ్గర. వైష్ణవి 319కి ఏఆర్ డైరీకి ఇస్తుంది. 37 రూపాయలు తక్కువకి ఎందుకు ఇవ్వాలి? అంటే లోపల సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, ఎంతో కొంత జరుగుతుంది అక్కడ. అందులో ప్రాపర్టీ వచ్చే విధంగా జరుగుతుంది. అది ఏం కల్తీ చేశారు, ఎలా కల్తీ చేశారు అన్నది కొద్ది రోజుల్లో ల్యాబ్స్ లో బయటకు వచ్చేస్తుంది అంతా. ఈ విధమైన చక్కెర జరుగుతుంది. ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి? ఏం చేస్తున్నాడు? ఎండోమెంట్ ఏం చేస్తుంది? ట్రస్ట్ బోర్డు ఏం చేస్తుంది? తిరుపతి అధర్మారెడ్డి ఏం చేస్తున్నాడు? దీనికి అన్నిటికీ సమాధానం ఎవరు చెప్తాడు? అంచేత ఇది సుప్రీంకోర్టు ఏదైతే వేసిందో దానికి మేము స్వాగతిస్తున్నాం. ఆ సిట్ కూడా మేము అదే విధంగా చేస్తాం. సుప్రీంకోర్టులో అడిగారు కాబట్టి వేసారు. 2 ఏపీ ఆఫీసర్స్, 2 సిబిఐ, ఇంకోళ్ళేమో మన ఆహార సంబంధించిన ఆఫీసర్ని కలిపి. ఇప్పుడు అన్ని వచ్చేస్తే దారం క్వశ్చన్ పట్టుకున్నాం. నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందని ఆ దారాన్ని అలా పట్టుకుంటే వెళ్తుంటే ఎక్కడికి వెళ్తుంది? ఏఆర్ డైరీ నుంచి పట్టుకుంటే వైష్ణవికి వెళ్తుంది, వైష్ణవి డైరీ పట్టుకుంటే భోలేబాబాకి వెళ్తుంది. ఈ లారీలు ఎక్కడికి వెళ్ళి మన టోల్గేట్లన్నీ కూడా జీపీఎస్ లో చెక్ చేస్తే ఈ లారీలు అక్కడి నుంచి రావడం, అక్కడి నుంచి ఇక్కడ అన్లోడ్ అవడం, ఇక్కడి నుంచి రావడం ఇవన్నీ కూడా టెక్నికల్ గా సెట్ అవుతుందంతా. ఎందుకు జరగదు? నాకు బంగారం 70,000 అండి, మీకు 60,000కి నేను ఎందుకు ఇస్తాను అంటే నేను ఎక్కడో కొట్టేసినట్లు లెక్క, ఎక్కడో తప్పు చేస్తున్నట్లు లెక్క. ఇక్కడ కూడా అదే పద్ధతిలో జరుగుతుంది. అంటే దీని ఊరికే మీ వల్ల తప్పు జరిగిందో లేదంటే త్వరలో తెలిసిపోద్ది. కాసేపు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదా అనుకుందాం మీరు అన్నట్టు, అది రుజువు అయిపోతుంది కదా. ఇక్కడ ఈ విధానంలో తెలిసిపోతుంది కదా. మీరు ఏంటంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కదా మనకేంటి పని అని చెప్పి, ఎవరు సప్లై అయితే చేస్తాం మనకేంటి అని చెప్పి మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా వదిలేశారు. ఇప్పుడు లడ్డు ఎందుకు బాగోలేదన్న ప్రశ్న వచ్చినప్పుడు అందులోకి వెళ్తే నెయ్యి బాగోలేదు. నెయ్యి ఎందుకు బాగోలేదంటే
భోలేబాబా దగ్గర నుంచి వస్తుంది. నెయ్యి ఎలా కొంటున్నారంటే భోలేబాబా దగ్గర 318 కొంటున్నారు, ఇక్కడికి వచ్చేసరికేమో వైష్ణవికేమో 350 కొంటున్నారు. వర్మ గారు వైష్ణవికి వచ్చి 319 ఇస్తున్నారు. ఓకే వర్మ గారు, ఏంటి సనాతన ధర్మం అనే నినాదం ఆయన్ని కేసుల వరకు తీసుకెళ్తుందా పవన్ కళ్యాణ్ గారు? కేసులో ఒక నిమిషం చెప్తారా? ప్రతి ఒక్కడో కేసు పెట్టచ్చు. ఇప్పుడు కేసు పెడితే పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేసి తీసిపోతారా? కేసు పెట్టిన దాంట్లో ఎందుకు పెట్టారు ఏంటి అన్నది పోలీసులు ఎంక్వైరీ చేసి పెట్టుకోమని 100 కేసులు ఏమవుతుంది? అది కాదండి, మరి చంద్రబాబు నాయుడు గారు కాదండి, చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు, వెంటనే అరెస్ట్ చేసేలేదా? లేదండి, చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు, అరెస్ట్ చేయలేదా? ఆయన తప్పేనా ఉన్నారని మనకు తెచ్చిపోతుంది కదా. మనల్ని అరెస్ట్ చేయాలంటే ఏదో తప్పు మన దగ్గర ఉండాలి కదా. తప్పే ఉన్నారు, ఆయన యొక్క భావం చెప్పాడు. మీకు ఇష్టమైతే ఆచరించండి, లేకపోతే మానేయండి, బలవంతం లేదు కదా. అంటే ఓకే, తప్పు కాదండి, కేసులు పెట్టిన తర్వాత తప్పు చేస్తేనే అరెస్ట్ చేస్తారన్నది మీ ఉద్దేశం అయితే, మరి తప్పు చేశారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు? అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేస్తారు. జగన్మోహన్ రెడ్డి కావాల్సింది అరెస్టే కదా. అధికారులు అసలు ఐపీఎస్లు కాదు కదా. ఐపీఎస్ అధికారులు ఒక 5 పెట్టుకున్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ బాంబే వెళ్ళి ఆడవాళ్ళని తీసుకురావడం వాళ్ళ పని అది. అంతేగాని సక్రమమైన మార్గంలో వెళ్ళి ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తే తప్పు లేకుండా, ఎవిడెన్స్ లేకుండా? నేనేమంటున్నానంటే సనాతన ధర్మం పాటించండి అని ఆయన ప్రజలకి అల్టిమేషన్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నచ్చిన వాళ్ళు పాటిస్తారు, నచ్చిన వాళ్ళు పాటించకపోవచ్చు. నువ్వు అది మాట్లాడకూడదు అనడానికి మీరెవరు? ఓకే, ఆయన భావం చెప్పాడు, ఆయన ఈ విధంగా వెళ్ళాలని ఉందని చెప్పాడు, వెళ్తే మంచి అని చెప్పాడు. దాన్ని పాటించకూడదని మీరెందుకు క్వశ్చన్ చేయాలి? ఆయన ఒక మతం గురించి మాట్లాడలేదు కదా. ప్రతి క్రిస్టియన్స్ చెప్పాడు, ముస్లిం చెప్పాడు, ఏ విధంగా ఉన్నాయో అన్నిటిని సంరక్షించాలి, అన్ని దాంట్లో సంప్రదాయబద్ధంగా ఉండాలని చెప్పారు ఆయన. తప్పేంటి? వర్మ గారు భారతదేశంలో సనాతన ధర్మం లేదు, ఉందంతా హిందూ ధర్మమే. సనాతన ధర్మం నుంచే ఆ ధర్మం సమాజానికి పనికిరాని అన్ని అంశాలన్నీ కూడా అలా తొలగిపోయి ఇప్పుడు కాస్త అందరికీ పనికొచ్చే హిందూ ధర్మం వచ్చింది. సనాతన ధర్మం అనేది 100 సంవత్సరాల క్రితం మాట. ఈ ఉదయనిధి మారణ మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా నేను చెప్పక తప్పదు. సనాతన ధర్మం ఈజ్ ది ఎక్స్పైరీ కార్డ్. ఆ కార్డు అయిపోయింది, మళ్ళీ సతీసాగరంలో పోవాల్సి వస్తుంది, లేదా దళితులకు మూతికి ముంత ముడ్డికి చీపురు కట్టాల్సి వస్తుంది. సమాజం ముందుకే పోద్ది, వెనక్కపోదు. కాకపోతే వాళ్ళకి ఎలా అర్థమైందో సనాతన ధర్మం, సనాతన ధర్మం గురించి రాసిన వాళ్ళందరూ చెప్పింది కూడా అదొక కట్టుబాటు, అది భరించలేకపోయారు. జైనం భరించలేక బౌద్ధం పుట్టిందండి. జైన మతస్థులు క్రాప్ చేసుకున్నా కూడా సిజర్తో వెంట్రుకల్ని జీవహింస చేసినట్టుంటుందని చేతులతో జైనులు పీక్కుంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా బోడిగుండితోనే ఉంటారు, వాళ్ళు పాదయాత్ర చేస్తారు తెల్ల వస్త్రాలు ధరించి. పాదాలతో చీమలను తొక్కితే జీవహింస జరుగుతుందని చెప్పులు లేకుండా నడుస్తారు. అంటే ధర్మాలు సమాజం భరించలేక తర్వాత బుద్ధుడు వచ్చాడు. ఇట్లా ఒక్కొక్క ధర్మం నుంచి ఒక్కొక్కటి అండి. ఈ రోజున క్రిస్టియన్ వచ్చింది. క్రిస్టియన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇతర దేశాల నుంచి వచ్చింది. అది హక్కును చేర్చుకుంది కొంతమందిని. హిందుత్వం ఉంది, ముస్లిమిత్వం ఉంది, జైనులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు. అసలు మనం మాట్లాడాల్సింది భారత రాజ్యాంగం గురించి అండి. రిపబ్లిక్ కంట్రీ ఇది, గణతంత్ర రాజ్యాంగం. సర్వమతాలను గౌరవించండి, ప్రజలను పాలించండి. అందుకని దీన్ని ఆచితూచి అడుగులు వేయాలి. సరే, పవన్ కళ్యాణ్ గారిని నేనేం అనను, ఆయన ధర్మం అయింది. ఎందుకన్నాడో నాకు అర్థం కాల. కానీ ఎజెండాని ముందుకు తీసుకెళ్ళకూడదు. తెలుగుదేశం ఎజెండా కాదు సనాతన ధర్మం. అసలు తెలుగుదేశం పార్టీ లౌకిక పార్టీ. సనాతన ధర్మం, తెలుగుదేశం, హిందుత్వం ఇవన్నీ కూడా బీజేపీ. అందుకని దాన్ని పదే పదే మాట్లాడాల్సినంత అవసరం లేదు. బీజేపీ ఎజెండా కదా. బీజేపీ ఎజెండా కూడా సనాతన ధర్మం కాదు, హిందూ ధర్మం. అదే హిందూ ధర్మమే. అది అఖండ భారత్. అఖండ భారత్ అది ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్ వాటి నుంచి పుట్టిన భారతీయ జనతా పార్టీ, జనసంఘం నుంచి వచ్చిన పార్టీ, హిందూ ధర్మం అది. మరి ఒక సైద్ధాంతిక ఫిలసాఫికల్లో మరి జనసేనకి ఎవరు చూస్తున్నా చూడాలి. ఏదైనా పవన్ కళ్యాణ్ చేసిన ఒక మాట ఉత్తర భారతదేశంలో ప్రకంపనలు పుట్టిస్తుంది. మద్దతు పలుకుతున్నారు, ఆ తమిళనాడులోనే వ్యతిరేకిస్తున్నారు. మొత్తం పెద్ద దేశవ్యాప్తమైన చర్చ అయ్యింది. అది కూడా తమిళంలోనే అన్నాడు కదా పని కట్టుకొని. అందుకని ఒక ఎజెండా ఏదో ఉంటుంది నాకు తెలిసి. మేము కూడా 2-3 రోజుల నుంచి పరిశీలిస్తున్నాం.
బహుశా ఏదైనా ఒక ఎజెండా ఉందేమో మరి. ఒక పార్టీ జాతీయ నాయకుడు 21 సీట్లు వచ్చిన వ్యక్తి 21 పోటీ చేస్తే 21 వచ్చింది. మోడీ గారికి చాలా ప్రధానమైన అనుచరుడుగా ఉన్నాడు. కాబట్టి మరి చూడాలి. రాజశేఖర్ గారు, ఉత్తర భారతదేశంలో పవన్ ప్రకంపనలట. సార్, ఉత్తర భారతదేశంలో పవన్ కళ్యాణ్ ప్రకంపనలట దేశవ్యాప్తంగా మారుమోగుతుందని. అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటా ఉంది. అదే నేను అందుకే ముందే చెప్పాను, బాలకృష్ణ గారికి తెలుసు సనాతన ధర్మం. సనాతన ధర్మము పరిస్థితి అది. అంటే మనం వెనక్కి వెళ్తున్నామో ముందుకు వెళ్తున్నామో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. సరే, సనాతన ధర్మాలు ఉన్నటువంటి కొన్ని అంశాలను మరి తొలగించి మాట్లాడితే సార్ అదొక రకం. సనాతన ధర్మం ఉన్నటువంటి అంశాలు అది చెప్పారు కదా, ముంత కట్టడం, తాటాకు కట్టడము, లేదా జోగిని వ్యవస్థ, లేదా సతీసాగరము, బాల వివాహాలు, ఇలాంటి అనేక అంశాలు అన్నీ కూడా భారతదేశ ప్రజలు వాటి వ్యతిరేకించారు. వాటిని వ్యతిరేకించినటువంటి అంశాలను లేదా దాన్ని అసలు కార్నర్ చేశారు. అది 100 సంవత్సరాలు తీసి అవతలు కొట్టారు. దాన్ని దెబ్బలా కొట్టినటువంటి దాన్ని మళ్ళీ తీసుకొచ్చేసి సనాతన ధర్మం అనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నారు. సరే, అది సనాతన ధర్మం అనేటువంటి చూద్దాం. కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి సరే చూద్దాం ఏం జరుగుతుందో. మనం ఈ రోజుతో అయిపోయేది కాదు కాబట్టి ప్రతిరోజు మనకి పంచాయతీ ఉంటది కాబట్టి రాజకీయ ప్రయోజనాల కొరకు బీజేపీ పవన్ కళ్యాణ్ గారితో ఆడుతున్నటువంటి నాటకంగానే భావించాలి దాన్ని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కమ్యూనిటీస్ లో ఇప్పుడు క్రిస్టియన్స్ ని లేదా ముస్లింస్ ని తీసి ఒక కార్నర్ చేసేటువంటి పరిస్థితులు ఆ మాటలు రావడం దురదృష్టకరమైన విషయం. ఈ దేశంలో ఎప్పుడు లేనటువంటి అంశాలు వీటిని కార్నర్ చేసేసి మరి వీటి మీద అక్కసుతో మాట్లాడటం అనేటువంటిది, లేదా హిందువుని రెచ్చగొట్టేటువంటి విధానం అనేటువంటిది సరైన పద్ధతి కాదని. ఏంటి కీర్తన గారు? సార్, రాజశేఖర్ గారు రాంగ్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. కళ్యాణ్ గారు ఎక్కడ అటువంటివి చెప్పలేదు. నేను ఇతర మతాలను గౌరవిస్తాను, నా ధర్మాన్ని పరిరక్షించుకుంటాను, నా ధర్మంలో తప్పులు జరిగితే నేను ఎండ కడతాను, నేను ఒక ధర్మ పరిరక్షకుడుగా నా ధర్మాన్ని కాపాడుకోవడం నా బాధ్యత, నేను అన్ని మతస్థులాన్ని గౌరవిస్తాను. దానికి మనం నిదర్శనం మీకు గుర్తుకుంటుంది సార్. పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ జరుగుతున్నప్పుడు అక్కడ పక్కన నమాజ్ చదువుతున్న సౌండ్ వస్తే వెంటనే మీటింగ్ ఆఫ్ చేస్తారు సార్ ఆయన. అది అయిపోయేదాకా. అంటే అంత గౌరవం ఇస్తారు ఆయన ఇతర కులాలకి, ఇతర మతాలకి. సో పవన్ కళ్యాణ్ గారి గురించి రాంగ్ స్టేట్మెంట్స్ మీరు పాస్ చేసినా ప్రజలు నమ్మరు. మాలో ఉన్న ఆవేదన హిందుత్వం అనే అంశం లేకపోతే సనాతన ధర్మం అనే అంశాన్ని సడన్ గా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. మీరు ఆయనతో జర్నీ చేశారు కాబట్టి రీసెంట్ గానే చాలా రోజులు ఏంటి పరిస్థితి? అప్పటి నుంచి ఏమన్నా గాలి వీచింది ఆయనకి? గాలి నిండం కాదు, ఆయన పవన్ కళ్యాణ్ గారు దైవభక్తుడండి. ఆయనకి సెంటిమెంట్స్ ఉన్నాయి. ఒక రోజు భోజనం చేయరు, ఉపవాసం ఉంటారు, రోజంతా ఉపవాసం ఉంటారు, మంచినీళ్ళు తాగి. నేను ఫాలో అయిన ప్రకారం ఆయన దైవభక్తుడు. దైవభక్తుడు అంటే ప్రతి మతంలోనే ఒక భక్తిభావం ఉంటుంది ప్రతి ఒక్కరికి. అవును. ఆ విధానంలో ఈ వెంకటేశ్వర స్వామి సాక్షాత్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్వామివారి దగ్గర ఏ విధమైన జరిగిందన్న దానికి ఆయన హర్ట్ అయ్యి ఇటువంటి జరగడానికి కారణాలు మనం సనాతన ధర్మంలో ఉన్న కొన్ని సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ సంప్రదాయాలని మనం వదిలేస్తున్నాం. అంచేత అవి కంటిన్యూటీ చేయవలసిన బాధ్యత ఉంది అని ఆయన పిలిపించారు. అందులో తప్పేం లేదు. వేళ కూటమి ప్రభుత్వంలో ఈవేళ క్లియర్గా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్ని దేవాలయాలు, అదేవిధంగా చర్చిలు, మసీదులు, ఆస్తులన్నీ కూడా కబ్జాలు అయిపోయి ఎక్కడికెక్కడ ఇబ్బంది ఉన్నాయో వాటన్నిటిని కూడా సెటరేట్ చేసి ఈ తిరుపతి దేవాలయంలో సంప్రదాయబద్ధంగా అన్ని రకాల కార్యక్రమాలు జరిగే విధంగా, అదేవిధంగా మిగిలిన కమ్యూనిటీని గౌరవించుకుంటూ వారికి ఉన్న ఇబ్బందులను కూడా మనం సార్ట్అవుట్ చేసుకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇక్కడ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదో ఒక మతం గురించి మాట్లాడట్లేదు. వర్మ గారు
వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు హత్య అయ్యారండి. వర్మ గారు అని చెప్పానండి. మీ భావన మీరు ఎలా ఉందంటే దైవభక్తి లేనట్టుంది. మీ భావన మీ ఇష్టం, అది కాదు. నా భావన, మా నాయకుల భావన నేను చెప్పేస్తున్నా. వర్మ గారు అది మీకు నచ్చలేదు పాటించకండి. వర్మ గారు మీకు నచ్చలేదు పాటించద్దు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో లడ్డూ కల్తీ అంశం ఒక పెద్ద చర్చ, మనం దాని మీద వెళ్ళాలి, దానికి సమస్య పరిష్కారం చేయాలి. ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడాలంటే అసలు మన నలుగురు పోయి వాళ్ళు వచ్చి కూర్చోవాలి. ఆ వేదాలు రాసిన వాళ్ళు కూర్చుంటే ఇంకా వివరంగా చెప్తారు. అసలు దాని జోలికి పోమాకండి, మీరు ప్రజాప్రతినిధులు దాని జోలికి పోమాకండి. అది పెద్ద చర్చ, పెద్ద పుస్తకం, ఓ 1000 పేజీల పుస్తకం. మీరు చెప్పింది విన్నాం కదా మేము. అదే అందుకని మనం దీని గురించి మాట్లాడదాం. లడ్డూ విలిచి విషయం అన్ని మతాలని గౌరవిస్తారు, ఓకే, అందులో తేడా లేదు. ఓకే ఓకే. తిరుపతిలో జరిగిన ఈ ఇష్యూ గురించి చంద్రబాబు నాయుడు గారు అంటే ఏ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుంది అన్నది ఒక రివ్యూ చేసుకుంటాడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం. అందులో భాగంగానే ఈ విధమైన జరుగుతుందనే అనుమానాలు వచ్చినాయి. ఈ రేట్ ఇలాగ ఉంటే ఇది ఎందుకు తక్కువ వచ్చింది, నెయ్యి ఇలా ఉంటే ఇలా ఎందుకు కొన్నారు, వాడి కెపాసిటీ ఎంత, అనుమానాలు వచ్చినాయి. అవి సార్ట్ అవుట్ చేసి ఆ టెంపుల్ ని సెటరేట్ చేస్తున్నారు. అదే బాధ్యత ఆపనే చేయాలి, కూటమి ప్రభుత్వం అదే చేయాలి. చూద్దాంలేండి, మాట్లాడండి సార్ దయచేసి మాట్లాడండి. అంచేత ఈ విధానంలో ప్రభుత్వం వెళ్తుంది, అంతేగాని దీన్ని విమర్శ కాదు. ఎంచేదంటే అన్ని మతాలని గౌరవిస్తుంది ఈ ప్రభుత్వం. ఓకే, త్వరలోనే బయటకు వస్తారు. సుప్రీంకోర్టు ఇచ్చిన సిట్టే బయటకు తీసుకొస్తుంది, అందులో తేడా రాదు. ఆల్రెడీ ఇదంతా కూడా చక్రం ఎలా తిరుగుతుందో నెయ్యి అంతా కూడా కంపెనీలు మీకు అర్థం అవుతా ఉంది మనకి. వాడికి సప్లై చేసి కెపాసిటీయే లేదు. ఎందుకని ఎలా ఇచ్చారు ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తాయి కదా, ఎవరు ఇచ్చారు, దీని వెనకాల ఎవరున్నారు, అన్ని బయటకు వస్తాయి. కొత్త సిట్ ఉన్నది కాబట్టి ఏం చేస్తున్నా చూద్దాం, ఒక 2-3 రోజుల్లో, లేకపోతే ఒక మాట. లడ్డూ కల్తీ విషయం సాదాసీదా విషయం కాదు. అవును, రాష్ట్రంతో పాటు దేశాన్ని గుదిపేసింది. దీని పరిష్కార మార్గాన్ని ఈ ఇన్వెస్టిగేషన్ సంస్థల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం తేల్చాల్సిన అవసరం ఉంది. ఎంత త్వరగా తెలిసి దీన్ని పరిష్కారం చేస్తే అంత మంచిది. దీని మీదే దృష్టి పెట్టాలి. పవన్ కళ్యాణ్ గారు హత్య అయ్యారు, మీ దగ్గర తప్పు జరిగింది, దాని నిగ్గు తేలుస్తారు, మీ అంతు తేలుస్తారు. ఇది ఫైనల్ గా వచ్చిన కన్క్లూజన్. ఆయన హత్య అయితే ఆయన ఎవరండి తేల్చడానికి? ఇది కోర్టులో ఉన్నటువంటి అంశము జరుగుతా ఉంది. ఆయన తేల్చడానికి ఆయన ఎవరు? అసలు డిప్యూటీ సీఎం అనేదే కాన్స్టిట్యూషనల్ పదవి కాదు అసలుకి. డిప్యూటీ సీఎం మా గవర్నమెంట్ లో 4-5 చేసే డిప్యూటీ సీఎంలు, అదేంట డిప్యూటీ సీఎం అనగానే ఇంకా ఆయన దాని గురించి కాదు. అదే సుప్రీంకోర్టు, మీరు ఒకటి చూడండి, సుప్రీంకోర్టు మాట్లాడినటువంటి మాటలు చూడండి. ఈవో కల్తీ కలవలేదు అని ఈవో మాట్లాడటం జరిగింది. ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ వెంటనే 2 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కల్తీ ఉంది, దీంట్లో యానిమల్ ఫ్యాట్ ఉంది అని ఆయన మాట్లాడారు. దాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తా ఉంది. ఈవో అధికారికంగా చెప్పినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు ఎలా మాట్లాడారు? ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ప్రెస్ లోకి వచ్చాడు? మరి సిట్ వేసినప్పుడు మళ్ళీ రాజకీయంగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఒక్క అంశం అంటే ఆయన మాట్లాడింది అసలు ఇప్పుడు ఈయన జూలైలో మరి కల్తీ జరిగిందని చెప్తున్నారు. మరి జూలైలో జరిగితే మరి ఎందుకు సెప్టెంబర్ వరకు మాట్లాడలేదు 2 నెలలు అనేటువంటిది అడుగుతా ఉన్నారు. ఏంటి రాజకీయం? జరిగినటువంటి అంతా అంశంలో చూస్తే ఒకటిగా ఇప్పుడు ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ లోనే ఇది కరెక్ట్ ఉండకపోవచ్చు అని వాళ్ళే ఇచ్చారు. ఎందుకు ఒకదాని మీద ఆధారపడ్డారు? ఎవరిని అనుమానించాలండి? ఎక్కువ తేవాలని మేము కోరుకుంటున్నాం. మా పార్టీలో ఉన్నా ఎవరైనా సరే ఆ విషయంలో శిక్షించబడాలి. ఖచ్చితంగా శిక్ష పడాలి. కీర్తన గారు సార్, వాళ్ళ హయాంలో డిప్యూటీ సీఎంస్ 3 ఉన్నారంటున్నారు సార్. వాళ్ళ హయాంలో సీఎం కూడా 2 ఉన్నారు సార్. అంటే ఈయన రబ్బర్ స్టాంప్ లాగా ఉంటే యాక్టివ్ సీఎం గా సజ్జల గారు ఉన్నారు సార్. సో ప్రజలందరూ అనద్దండి అని నేను చెప్తున్నాను, అనద్దండి అంటున్నాను.
నేను మర్యాదగా మీ నాయకులు మాట్లాడా, మీ మర్యాదగా మాట్లాడండి. మీ చేత కాకపోతే మీ పిలవంటి వాళ్ళు పిలవమాకండి సార్ మమ్మల్ని పిలిచినప్పుడు. ఓకే 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 మీరు ఇలా మాట్లాడితే ఎలాగండి? రైట్ రైట్ ఓకే రైట్ రైట్ ఓకే చేత కానప్పుడు ఓకే ఓకే